మేడారం జనసంద్రంగా మారిపోయింది. దారులన్నీ మేడారం వైపే కదులుతున్నాయి. మహాజాతర ప్రారంభం సందర్భంగా సమ్మక్క సారళమ్మ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయం ప్రాంగణాలన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తులు పెద్ద సంఖ్యలో జంపన్నవాగులో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్నెపల్లిలో కార్యక్రమాలు మొదలయ్యాయి. పొద్దున్నే సారళమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి అలికి ముగ్గులతో అలంకరించారు. ప్రధాన పూజారి అయిన కాక సారయ్య పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈరోజు సాయంత్రం ఆదివాసీ పూజారులు రహస్య పూజలు చేస్తారు. ఈ సమయంలోనే పూజారి సారయ్యను సారళమ్మ ఆవహిస్తుంది. తర్వాత సారళమ్మను ఆలయం నుంచి గద్దెల వైపు పూజారులు తీసుకొస్తారు. ఇక ఈ రోజు రాత్రి పగిడిద్దరాజు గోవిందరాజులను కూడా గద్దెలపైకి తీసుకొస్తారు. మహాజాతర మొదలవనున్న వేళ మేడారం ఇప్పటికే జనసంద్రంగా మారిపోయింది. మంగళవారం సాయంత్రం సమ్మక్క కుమారుడైన జంపన్నను కన్నెపల్లి నుంచి ఆదివాసీ నృత్యాలు డప్పు చప్పుళ్ల మధ్య గిరిజన పూజారులు గద్దెలపైకి తీసుకొచ్చారు. పగిడిద్దరాజు సారళమ్మ గోవిందరాజులను గద్దెలపై ప్రతిష్ఠించడం జాతరలో తొలి కీలక ఘట్టం. అందులో భాగంగా బుధవారం ఉదయం ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కొండాయిగుడి నుంచి సారళమ్మ భర్త గోవిందరాజును పూజారులు గద్దెల వద్దకు తీసుకొచ్చారు. కన్నెపల్లి నుంచి సారళమ్మను తీసుకొచ్చే ఘట్టం ఎంతో కోలాహలంగా జరుగుతోంది. కన్నెపల్లి గ్రామస్తులైన ఆడపడుచులు సారళమ్మ ఆలయాన్ని ముగ్గులతో అందంగా అలంకరిస్తారు. సాయంత్రం అమ్మవారిని పూజారులు ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొస్తారు. రెండో రోజు గురువారం సమీపంలోని చిలకలగుట్టపై ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు పూర్తి చేశాక ఊరేగింపుగా గద్దెల వద్దకు తీసుకొచ్చి సమ్మక్కను ప్రతిష్ఠిస్తారు. శుక్రవారం నిండు జాతర కాగా శనివారం దేవతల వన ప్రవేశంతో మేడారం జాతర ముగుస్తుంది. వరంగల్ నుంచి వచ్చిన బుజ్జమ్మ వసతులు ఏర్పాటు చేశారు. క్యూ లైన్ పద్ధతిని కూడా సమ్మక్క గారాల బిడ్డ అయిన సారళమ్మ ధైర్యానికి వీరత్వానికి త్యాగానికి ప్రతీక. 12వ శతాబ్దంలో తమ గిరిజన ప్రాంతాన్ని కాపాడుకునేందుకు కాకతీయులతో సారళమ్మ యుద్ధం సాగించిన తీరును వీర మరణం ద్వారా ఆమె త్యాగాన్ని భక్తులు స్మరించుకుంటూ దైవంగా కొలుస్తారు. తల్లిని మొక్కితే సంతానం ప్రాప్తిస్తుందని రుగ్మతలు పోతాయని భక్తుల విశ్వాసం. ఫలితంగా మేడారానికి సాగుతున్న సమయంలో సారళమ్మకు కన్నెపల్లిలో భక్తులు ఎదురెళ్ళి మంగళహారతులు ఇస్తారు. సంతానం కలగాలని సమస్యలు తీరాలని తడి బట్టలతో భక్తులు వరం పడతారు.
భారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. ఆదివాసీల ఆరాధ్య దైవాలైన వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటున్నారు. 4 రోజుల పాటు వనదేవతల జాతర అంగరంగ వైభవంగా జరగనుంది. సాయంత్రం గద్దెలపైకి సారళమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు చేరుకోనున్నారు. రేపు మేడారం గద్దెలపైకి సమ్మక్క తల్లి చేరుకోనుంది. ఇప్పటికే భక్తులతో మేడారం పరిసరాలు కిటకిటలాడుతున్నాయి. ఈ నెల 24 వరకు జాతర కొనసాగనుంది. వనదేవతలను దర్శించుకొని మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు పోటెత్తారు. వనదేవతల దర్శనం కోసం ఏపీ, తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ నుంచి భక్తులు తరలి వస్తున్నారు. 1 కోటి మందికి పైగా దర్శనాలు చేసుకుంటారని ప్రభుత్వ అధికారులు అంచనా వేస్తున్నారు. రద్దీని దృష్టిలో ఉంచుకొని టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతోంది. అలాగే ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. మేడారం జాతరకు హెలికాప్టర్ సౌలభ్యంను కూడా పర్యాటక శాఖ కల్పించింది. మేడారం సమ్మక్క సారళమ్మ జాతర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల అతిపెద్ద పండుగల్లో సమ్మక్క సారళమ్మ జాతర ఒకటి అంటూ మోదీ ట్వీట్ చేశారు. ఈ జాతర భక్తి, సాంప్రదాయం, సమాజ స్ఫూర్తిల గొప్ప కలయిక అని అన్నారు. మనమంతా ఆ వనదేవతలకు ప్రణమిల్లాలని సూచించారు. వారు అభివ్యక్తీకరించిన ఐక్యతా స్ఫూర్తిని, పరాక్రమాన్ని గుర్తు చేసుకుందామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రాగే